జర్నలిస్టులకు మౌలిక సదుపాయాలతో పాటు వారి సమస్యల గురించి పరిష్కారం చూపించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీఎస్జేఏ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నూతన అక్రిడేషన్ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని, జర్నలిస్టులకు ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మరియు పక్కా సౌకర్యాలతో కూడిన జర్నలిస్టు భవనాలు నిర్మించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపకుడు అధ్యక్షులు కందుకూరి యాదగిరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దూపాటి శ్యాంబాబు, మహమ్మద్ గౌస్, కోశాధికారి కొరవి సతీష్ యాదవ్, బరిగెల విజయ్ కుమార్, సూర్యాపేట జిల్లాలో అధ్యక్షులు గుంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దుస్త చంద్రశేఖర్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కొమ్మగాని సైదులు, పట్టణ ఉపాధ్యక్షులు బచ్చలకూరి వెంకన్న, తెందుపట్ల శ్రీకాంత్, పలు మండలాల అధ్యక్షులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసానా కొడతా, అట్నే కొడతానా. జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. నియోజకవర్గానికి ఒక జర్నలిస్టుల భవనాలు వెంటనే జర్నలిస్టుల భవనాలు వెంటనే నిర్మించాలి. వెంటనే జర్నలిస్టుల భవనాలని, జర్నలిస్టుల ఐక్యత. జై జర్నలిస్ట్. నియోజకవర్గానికి జర్నలిస్టు ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి. జర్నలిస్టుల భవనాలు సమస్యలు నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియ వెంటనే, అక్రిడేషన్ ప్రక్రియ వెంటనే. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల యొక్క సమస్యల గురించి, అందులో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అక్రిడేషన్ గురించి, అదేవిధంగా జిల్లాలో మరి ఎక్కడా కూడా ప్రెస్ క్లబ్ భవనాలు అనేది జర్నలిస్టులకు లేవు. కానీ జర్నలిస్టులు వారు ఏదైనా మాట్లాడుకోవాలన్నా, చర్చించుకోవాలన్నా కూడా ప్రెస్ క్లబ్ అనేది సూర్యాపేట జిల్లాలో ఎక్కడా లేదు. మా యొక్క విన్నపము కలెక్టర్ గారు దయతో దాన్ని స్వీకరించి మా యొక్క జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. మా యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు కూడా మేము చేశాము. జర్నలిస్ట్ యొక్క పిల్లలకు ఫీజులో 50% రాయితీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులకు సమాన న్యాయం జరగాలని ఏదైతే మేము రిక్వెస్ట్గా ఇచ్చామో ప్రెస్ క్లబ్ భవనాలు కూడా మాకు శాంక్షన్ చేయాలి అనేసి మేము కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. టీఎస్జేఏ జిందాబాద్, టీఎస్జేఏ జిందాబాద్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కేంద్రంతో పాటు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ క్లబ్ భవనాలు లేక జర్నలిస్టులు రోడ్ల మీద, అలాగే చెట్ల కింద, టీ స్టాళ్ళ దగ్గర, హోటళ్లలో వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని వారికి వివరంగా చెప్పడం జరిగింది. దానికి సముఖంగా కలెక్టర్ గారు తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా ఇండ్లు లేని నిరుపేదల జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లలో కావచ్చు, ఏదో ఒక రూపంలో తప్పకుండా ఇండ్లు ఇచ్చే అవకాశం చూస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా అక్రిడేషన్ కార్డ్స్ కావచ్చు, సమస్యలను కూడా పరిష్కరించడానికి మా వంతు పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు
కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జర్నలిస్టులందరం కూడా ఐక్యంగా పోరాడితే, యూనియన్లకు అతీతంగా పోరాడితే సమస్యలు అనేది పరిష్కరించుకోవచ్చు. జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్.